బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాణ్యమైన ఆహారం లభించక కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం అధికారుల తీరుకు నిరసనగా వర్సిటీ ప్రాంగణంలో ధర్నా చేశారు. ఆహారం సరిగా లేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. बुलाया था मीटिंग करने के लिए, इसमें तो लग गए। ఈ ఘటన ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో విశ్వవిద్యాలయం అధికారులు స్పందించారు. అంతేకాక 300 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్లు మీడియాలో ప్రచారం జరగడంతో జిల్లా అధికారులు కూడా విశ్వవిద్యాలయంలో ఆరా తీశారు. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు వర్సిటీకి వచ్చారు. తల్లిదండ్రులతో చర్చల నేపథ్యంలో విద్యార్థులు విశ్వవిద్యాలయం హాస్టల్ గదుల నుంచి బయటకు వచ్చి నిరసన ప్రదర్శన చేశారు. దీంతో అధికారులు మెనూ ప్రకారం భోజనం, అల్పాహారం ఇస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. గుంటూరు జిల్లాలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఆందోళనకి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్లో అందిస్తారు. ప్రమోద్, అప్డేట్స్ ఏంటి? లహరి, ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు నిత్యం ఫుడ్ పాయిజన్ కి గురవుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా విద్యార్థులకు విరోచనాలు, వాంతులతో ఆసుపత్రులకు పాలవుతున్నారు. అయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం దీన్ని బయటకు పొక్కకుండా చాలా సందర్భాల్లో కాపాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం చాలా మంది, కానీ 300 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కి గురయ్యి ఆసుపత్రిలో జాయిన్ అవడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు తల్లిదండ్రులు కూడా వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు కనీసం స్పందించకపోవడం కూడా ఇటు తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి లక్షలు ఫీజు కడుతున్నప్పటికీ కూడా కనీసం నాణ్యత కలిగినటువంటి ఆహారం అందించడానికి కూడా బాధపడుతున్నారంటూ కూడా ఇటు విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలకి విద్యార్థులకు కూడా విసుగు చెంది నిన్న అర్ధరాత్రి ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదుట కూడా ఆందోళనకు దిగారు. అయితే ఆందోళన దిగిన నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యం కూడా పట్టించుకోలేదు. కానీ ఎక్కువ శాతంలో కూడా విద్యార్థులు వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్పందించి వెంటనే అవసరమైనటువంటి నాణ్యత కలిగినటువంటి ఆహారం అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మీద. అయితే ఏదైతే అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ కూడా హాస్టల్ పేరుతో ఫీజుల పేరుతో ఏటా లక్షల్లో యాజమాన్యాలు వసూలు చేస్తున్నట్టు కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. అయితే విద్యార్థులకు ఆహారం అందించకపోవడంపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అది అక్కడ పర్యవేక్షించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కనీసం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికీ కూడా వెళ్లకుండా అక్కడ తనిఖీలు నిర్వహించకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు అక్కడ చదువుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఆర్ఎం యూనివర్సిటీపై దృష్టి సారించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు ఎలాంటి అస్వస్థత కలిగింది, ఏ ఫుడ్ వాళ్ళకి అందిస్తున్నారు, హాస్టల్లో ఎలాంటి భోజనం కల్పిస్తున్నారు, దాని నాణ్యత ప్రమాణాలు ఏంటో కూడా తెలుసుకోవాలని కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులపై డిమాండ్ చేస్తున్నారు. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. కేవలం ఒక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం మాత్రమే నాణ్యత కలిగినటువంటి ఆహారం అందించేందుకు సిద్ధమయ్యామని కూడా ఆందోళన విరమించాలంటూ తెలుపుతా ఉన్నారు. కానీ విద్యార్థులు మాత్రం గతంలో ఎన్నిసార్లు జరిగినప్పటికీ యాజమాన్యం ఇలా చెప్పి మళ్ళీ నాణ్యత లేని ఆహారం అందిస్తా ఉన్నారు. కాబట్టి మాకు సరైన అధికారుల దగ్గర నుంచి మాకు ఏదైనా ఆన్సర్ వస్తే తప్పితే మేము ఆందోళన విరమించం, లేదంటే ఇది కంటిన్యూ చేస్తాము, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవకతవకలపై కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఎక్కడ లోపాలు జరిగినా కానీ దాన్ని బయటికి రానియకుండా చాలా జాగ్రత్తలు పడతా ఉన్నారు. ఒకవేళ లోపలికి ఎవరైనా వెళ్లాలన్న పరిస్థితి లేదు. అయితే ఇటు ఏదైతే విలేకరులు కూడా రానివని సైతం
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం చేస్తా ఉంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యాన్ని విలేకరులు అడుగుతున్నప్పుడు మీకు సంబంధం లేదు, మేము చూసుకుంటాం విద్యార్థులతో అన్న సంభాషణ కూడా ఉంది. అయితే ఏదైనప్పటికీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి కానీ నాణ్యత లేని ఆహారం అందించకపోవడంపై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.